డోలా శ్రీ బాలవీరయ్య స్వామి గారికి, మన ముఖ్య అతిథులు ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుంది. దయచేసి జై హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వదిలాలి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను వదిలాలి ప్రపంచ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం. జై హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై హో డాక్టర్ వదిలాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వదిలాలి ఎస్సీ ఎస్టీ బిఆర్ అంబేద్కర్. అందరిగా జై హో చెప్పండి, జై హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరియు ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ డోలా శ్రీ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు విచ్చేసినందుకు మరియు మీడియా మిత్రులకు మా యొక్క సంఘం తరఫున మన వేదిక చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మీ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు విచ్చేసినటువంటి మీకు ధన్యవాదాలు పలుకుతారు. అలాగే త్వరగా బిఎన్ విజయ్ కుమార్ గారికి మన సంతోషాల పాటు దాని యొక్క డ్రాయింగ్స్ను వారు అప్రూవ్ చేయడం జరిగింది. వారు అప్రూవ్ చేసిన తదుపరి వారి అలాగే శ్రీ డిపార్ట్మెంట్లకు ఆహ్వానిస్తున్నాం సార్. చాలా సంస్థ R&B డిపార్ట్మెంట్, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కే భాను గారికి, అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లా అధ్యక్షుడైనటువంటి జూపల్ రాజు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సభాధ్యక్షుల వారికి అందిస్తున్నాను. ధన్యవాదాలు. మానవతావాది ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గారికి, సంతృతులపాటు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు గారికి, అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్ష నాయకులు విజయభాన్ గారికి, సునీల్ గారికి, రాజు గారికి, మరియు ఇతర పెద్దలకు, అదేవిధంగా గంగాడు సుజాత గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా శరత్ గారికి, లక్ష్మణ్ నాయక్ గారికి, అదేవిధంగా పల్నాడు డిఆర్ఓ మురళీ గారికి, ఇతర ఉద్యోగ సంఘ నాయకులకు, మీడియాకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం. కలెక్టరేట్కి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు, చాలామంది ఉద్యోగులు ఉన్నారు. నగరంలో విగ్రహాలు ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకి న్యాయం జరగాలి, రాజ్యాంగం ప్రకారం వాళ్ళ హక్కులకి పొందే అవకాశం కల్పించాలి, స్ఫూర్తినిచ్చే విధంగా కలెక్టరేట్లో ఇది కూడాను స్పందన గ్రీవెన్స్కి ఎదురుగా పెట్టడం చాలా మంచి నిర్ణయం, శుభపరిణామం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఉద్యోగ సంఘ నాయకులు నేను అభినందిస్తా ఉన్నాను. ఇది కూడా కంట్రిబ్యూషన్ కూడా వారు సొంతంగానే స్వచ్ఛందంగానే చేసి ఒక నిబద్ధతతో ఏర్పాటు చేశారు. ఈరోజు మనకు చాలా అవకాశాలు ఆ మహనీయుని వల్ల కలిగినప్పటికి కూడాను వారు ఆశించిన స్థాయిలో మనం ఉన్నత శిఖరాలని అందుకోలేకపోయాం. ఏ సౌకర్యాలు లేని రోజుల్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో విదేశాలకు వెళ్ళాలంటే ఆలోచన కలిగిన వాళ్ళు చాలా తక్కువ, కలిగినా వెళ్ళలేకపోయిన చాలామంది ఉంటే వారు ఆ రోజు విదేశీ విద్య కూడా చేసి తనకు ఎన్ని కష్టాలు అధిగమించిందంటే చరిత్ర గురించి చెప్పుకుంటే మీ అందరికీ తెలిసిందే. అన్నిటినీ అధిగమించి విదేశాల్లో చదువుకొని, అదేవిధంగా విదేశాల్లో కూడా మన్ననలు పొంది స్థానికంగా ఉన్నటువంటి రాజుల ద్వారా స్కాలర్షిప్స్ పొందొచ్చు కావచ్చు, అవార్డులు పొందొచ్చు కావచ్చు, ఉద్యోగాలు పొందడం కావచ్చు, ఇవన్నీ కూడా వారి యొక్క బహుముఖ ప్రజ్ఞాశాలికి నిదర్శనం తెలియజేస్తున్నాం. వాటి వల్లనే ఆయనకు ఆ గౌరవం, అటువంటి కుల వివక్ష వేళ్ళూనుకున్న రోజుల్లో దక్కిందంటే అది వారి స్వయం కృషి, వారి యొక్క మేధావితనం అని కూడా నేను తెలియజేస్తాను. వారి ఆశయాల ప్రకారం ఈరోజు
మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా పేదరికం లేకుండా చేయడం అనేది వారి యొక్క స్ఫూర్తిదే. ఈరోజు రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్ని చట్టాలు ఎవరైతే ఈ ఫలాలకు దూరంగా ఉన్నారో, వివక్షలకు దూరంగా ఉన్నారో, ప్రభుత్వం ద్వారా అందే పథకాలు అందకుండా ఉన్నారో వారికి ఈరోజు ప్రభుత్వాలు కలిగిస్తున్నాయంటే ఆ రోజు వారు అన్ని వెసులుబాటు రాజ్యాంగంలో కల్పించడమే. ఈరోజు కూడా ఆ రాజ్యాంగం అంత పటిష్టంగా నిలబడిందంటే వారి యొక్క గొప్పతనం, మేధా సంపత్తి అనేది కూడా మనం ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. వీరి స్ఫూర్తితో ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అది రాజకీయ పదవులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, వీటన్నిటికీ ఉన్నాయంటే స్ఫూర్తిదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయాన్ని మనం గమనించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు నేను సాంఘిక సంక్షేమ శాఖలో ప్రతి గురుకుల పాఠంలోనూ ప్రతి హాస్టల్లోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. చేసుకోవడం అనేది చాలా సంతోషం. ప్రకాశం జిల్లా అంటేనే ఉద్యమాలకి సంబంధించినటువంటి పురిటిగడ్డ. అలాంటి ప్రాంతంలో జిల్లా నలుమూల నుంచి అనేక మంది ఈ ప్రాంతానికి అనేక సమస్యల మీద వస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా పోరాట స్ఫూర్తితో ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంగణంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది చాలా సంతోషం. అట్లాగే మన మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరేంద్ర గారి చేతుల మీదుగా చేసుకోవడం అనేది ఇంకా సంతోషాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే మరి పురుగొల్పి దానికి ముందుకు వచ్చి అన్ని రకాలుగా బాధ్యత వహించి పనిచేశారో ఆ సంఘాలన్నింటికీ అట్లాగే వ్యక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, సంఘాలు అందరూ కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకోవటం, మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని కలెక్టరేట్లో ఈరోజు ప్రారంభించుకున్నందుకు అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన మంత్రి గారు స్వామి గారు, అదేవిధంగా డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మణ్ నాయక్ గారు, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అర్జున్ నాయక్ గారు, ఏపీ ఎన్జిఓ నాయకులు శరత్ గారు, డిఆర్ఓ పల్నాడు మురళీ గారు, విజయ్ భాను గారు, శ్రీనివాస్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజు గారు, ఇంకా సభా అధ్యక్షులు నాగేంద్ర వర్మ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా యూనిట్ సభ్యులు ప్రకాశం జిల్లా జూపల్లి రాజు గారు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది పెద్దలు, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయం. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఎక్కడో 2-3 సెంటర్లో మన అంబేద్కర్ గారి విగ్రహాలు ఉండేవి. దాన్ని ఈరోజు ఉద్యోగందరూ కూడా కూర్చొని ఉద్యోగందరస్తులు కూడా ఈరోజు కలెక్టరేట్లో ఒక మంచి విగ్రహం పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.